హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ సమ్మకాయ తెలుసా మీకు? దీన్ని నేను మసాలా వేసి ఫ్రైలాగా చేస్తాను అనమాట. మీరు కూడా చూసేయండి. మరి ఈ సమ్మకాయ అండి చాలామందికి పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. చిక్కుడుకాయ పాదు వేసినప్పుడు ఈ పాదు కూడా వేసుకుంటాము, అక్కడ కాస్తాయి అనమాట సమ్మకాయలు. అయితే వాటిని ఈరోజు నేను శుభ్రం చేసుకున్నాను, కోసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆయిల్ వేసి చక్కగా వీటిని ఫ్రై చేసి మసాలా వేసి మీకు చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరికీ. చూసేయండి. మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా. ఇప్పుడు ఈ సమ్మకాయలు ముక్కలనండి నేను చక్కగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కనిపిస్తున్నాయా? మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు సమ్మకాయ ఫ్రై అండి, అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి మీకు చూపిస్తాను. మీరు కూడా చూసేసేయండి. మరి ముక్కలు వేసుకున్నాను కదా, ఇది ఏం చేస్తానంటే ఇట్లాగా మసాలా వేస్తానండి. ఇందులో మసాలా వేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెడితే చక్కగా మగ్గుతాయి ఈ సమ్మకాయ ముక్కలు, చక్కగా మగ్గుతాయి అనమాట. మగ్గిన తర్వాత ఉప్పు చల్లుదాం. ఇదిగోండి కొంచెం మగ్గినాయి అనమాట, నేను ఉప్పు చల్లేస్తాను. ఎక్కువ పట్టదండి, చూసుకుని వేసుకోండి. మరి ఎక్కువ వేసారనుకోండి కసివి అయిపోద్ది. ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే బాగా తిప్పి వేసుకుని మూత పెడతాను ఒక 5 నిమిషాలు. అప్పుడు ఈ సమ్మకాయ ముక్కలు ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట. మనం అన్నం వేసుకు తినడానికి తొందరగా ఈజీగా మగ్గిపోతాయి. ఇందులో ఉప్పులు కారాలు ఎక్కువ పట్టవు, చక్కగా ఈజీగా మగ్గిపోద్ది. అంతా కూడా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అనమాట. ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. నేను ఇప్పుడు కారం వేసుకున్నాను. ఇందులో కారం వేసుకుని బాగా తిప్పేసి ఒక 10 నిమిషాలు ఉంచుతా. ఈ కర్రీ అండి తొందరగా ఉడికిపోద్ది, ఉప్పులు కారాలు తక్కువగా పడతాయి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగో సమ్మకాయ ఇవ్వండి సరే, చక్కగా మగ్గిపోయింది. ఇంకా నేను కట్టేస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను సమ్మకాయ ఫ్రై అండి. ఇదిగో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తినండి. మరి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. బాయ్ అండి, అప్పటి వరకు.